కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నుడా చైర్మన్ అనేది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వచ్చినటువంటి పదవి కాదు. పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి వచ్చిన పదవి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పదవి రావడం బాగా చేస్తుంది. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన పక్క రోజు నుంచే వీధుల్లోకి వచ్చి అనేక పోరాటాలు చేశారు, అనేక కేసులు పెట్టించుకున్నారు. ఎక్కడా కూడా వెన్ను చూపకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పోరాటం చేశాడు. వాస్తవం చెప్పాలంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి పోతాడు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సేవల్ని దృష్టిలో ఉంచుకొని కష్టాల్లో పనిచేసిన ఏ నాయకుడిని కార్యకర్తని మర్చిపోనని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అన్నిటికీ మించి దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు అందరూ అండగా నిలిచి వారికి బాధ్యత ఇచ్చిన దానికి వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నేను మనవి చేసేది ఒకటే, నుడా చైర్మన్గా ఒక కీలక స్థానంలో మీరున్నారు. ఎక్కడికక్కడ అనేక రకాల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల మార్గాల ద్వారా ఎక్కడా కూడా పొరపచ్చం లేకుండా, తారతమ్యం లేకుండా నుడా చైర్మన్ పదవి ద్వారా 10 మందికి మేళ్లు చేసి, ముఖ్యంగా నేను కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరుకునేది ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఆ రాజకీయం అనే వ్యామోహంలో ఆ తెల్ల సొక్కా వెనుకుండే కష్టం, కన్నీళ్లు ఆ భరించే కార్యకర్తగా తెలుస్తాయి. ఎందుకంటే అక్కడి నుంచే మా జీవిత ప్రయాణాలని నేను కానీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ ప్రయాణించాం కాబట్టి అందరికీ తెలుసుంటాయి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు చిట్ట చివరి మాట, ఇందాక చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నా, మీరు నుడా చైర్మన్గా 100 మంది మీకు నచ్చిన, మీరు మెచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి మేలు చేసి నీ పదవీ కాలం పూర్తయినట్టుకి నేను ఏం చేశానంటే ఇదో నేను చేశా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈరోజు సెకండ్ టైం నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నేనేమంటానంటే మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారు, ఆయనకి పని 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 బాబు గారు కంటే ఇంకో 2-3 గంటలు ఎక్కువ పనిచేస్తాడు. నేనేమంటానంటే నుడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంతసేపు నెల్లూరు రూరల్ కాదు, 8 నియోజకవర్గాలు. అందుకని నుడాను వదిలిపెట్టి ఎండుడాను ఏదో మార్చండి, నెల్లూరు డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చమని చెప్పి తెలియజేస్తుంది. మీకు ఒక యంగ్ మ్యాన్ మున్సిపల్ కమిషనర్గా, నుడా వైస్ చైర్మన్గా ఉన్నారు. మాకు బాధ అయిపోయింది. అలీపురం నుంచి రావాలంటే మధ్యలో పెంట దిబ్బలు దాటుకొని రావాలా. ఈనడం పరిస్థితి దారుణం అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నారాయణ గారితో చెప్తే షిఫ్ట్ చేస్తున్నామన్నారు. కమిషనర్ గారు లేదు సార్, విజయవాడకి మార్చేస్తున్నాము, కొత్త ట్రక్కులు కొంటున్నాము, ఒక్కొక్క ట్రక్లో 30 టన్నులు వెళ్ళిపోద్ది. ఆ పెంట దిబ్బల పేరే ఆగ్రహం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి ఎక్కడంటే పెంట దిబ్బలు అవుతలా అడ్రస్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మార్చేసి అది మంచి గ్రీనరీ, దాన్ని దేని కింద వాడతారు, కాస్ట్లీయెస్ట్ ల్యాండ్, ఏదో పార్క్ చేస్తారా, ఒక మ్యూజియం పెడతారు, ఏం చేస్తారో చేయాలని చెప్పి వీటన్నిటిలో సీనయ్య ముందుండాలా, నారాయణ గారి సహకారం తీసుకోవాలా, ఇన్ఛార్జ్ మినిస్టరు రామనాయుడు గారి సలహాలంతా తీసుకొని దీన్ని ఓఆర్ఆర్ ఒకటి మనకి ముఖ్యం. ఎందుకంటే జనాభా పెరిగిపోయింది. ఈ స్టేజ్లో ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేటట్టు కూడా చర్యలు తీసుకోవాలని, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ భగవంతుడు ఆశీర్వాదాలు నా తమ్ముడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉండాలని